ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరముతో అనుదినము నింపబడాలని, ఆయన హస్తపు చాటున మీరందరూ కూడా క్షేమం కలిగి జీవించాలని, మరి ఆయన యొక్క కాపుదల్లో మీరుండాలని మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. మనకు దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే వాగ్దానము చేశాడో, ఆ వాగ్దానమును ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చగల సమర్థుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. మరి ఈ రోజున కూడా మంచి వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనెను. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము బలమైనది. ఆయన యొక్క హస్తము మనకు క్షేమాన్ని ఇచ్చేది. ఆయన యొక్క హస్తము నీడలో మనము భద్రపరచబడుతున్నాం కదండి. మరి అటువంటి దయగల హస్తము, అటువంటి కృపగల హస్తము ఏం చేస్తుందంటే శత్రువులందరినీ కూడా చిక్కించుకుంటుంది. హల్లెలూయా. మనకి తెలియని శత్రువులు, మన పైన దాడి చేస్తున్నటువంటి అపవాది వంటి శత్రువులు, వాటన్నిటిలో నుండి అవి మనకు తలపెడుతున్న అపవాది క్రియలు మనకు ఏదైతే హాని చేయాలని చూస్తున్నాయో వాటన్నిటినీ కూడా దేవుని యొక్క హస్తము అడ్డుపెట్టి మనల్ని ఆయన భద్రపరుస్తున్నాడు. క్షేమంగా మనల్ని దేవుడు నిలవబెట్టుకుంటున్నాడు. ఈ రోజున మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే, ఈ రోజున మనము బ్రతికి దేవుని యొక్క మాటలు వింటున్నామంటే కేవలం ఆయన యొక్క బలమైన హస్తము మనతో ఉంది కాబట్టే. అవునండి, దేవుని హస్తము మనకు తోడుగా లేకపోతే, ఆయన హస్తము మనకు చాటుగా వేయకపోతే, ప్రతి అపవాది క్రియ, ప్రతి ఒక్క శత్రువు, ప్రతి ఒక్క మనుషులు కూడా మనల్ని ఎప్పుడో మింగివేసేవారంట, దేవుని యొక్క కాపుదల మనకి లేకపోతే. మరి అందుకే ఇక్కడ భక్తుడు దావీదు సెలవిస్తున్నాడు, నీ హస్తము నీ శత్రువులందరినీ కూడా చిక్కించుకొనును. దేవునికి శత్రువులైన వారు ఎవరండి అంటే దేవుని యొక్క మాట వినని వారే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించని వారే. మీ జీవితంలో కూడా శత్రువులు ఉంటారు. మీ యొక్క జీవితంలో కూడా శత్రువులు అంటే మీ మాటకు వ్యతిరేకించేవారు, మీ ఆలోచనను వ్యతిరేకించేవారు, మీరు మంచి చేస్తున్నప్పటికీ చెడును మీకు జరగాలని కోరుకునేవారు, మన యొక్క స్థితిగతులను చూసి ఓర్వలేని వారు, వీళ్ళందరూ కూడా మనకు శత్రువులే కదండి. ఆ శత్రువులందరి చేతులు మరి ఎవరికి చిక్కుతాయంటే దేవునికి చిక్కుతాయి. హల్లెలూయా. మన దేవుని యొక్క హస్తము దాటి మన పైకి ఏది రాదండి. ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు అంటున్నాడు. మరి ఈ రోజున ఎవరిని బట్టో వారేం చేస్తారో, నన్ను వీరేం చేస్తారో, మరి నాకు అందరూ కూడా శత్రువులు అయిపోయారు అని ఈ రోజున భయంతో నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శత్రువులను ఆయన కూడా శత్రువే. నీ యొక్క విరోధులు ఆయనకు కూడా విరోధులే. నీకేమైనా హాని చేద్దామంటే ముందుగా నిన్ను దేవుని యొక్క హస్తాన్ని దాటుకొని నీ యొద్దకు రావాలి. హల్లెలూయా. ఆయన హస్తము నీకు తోడుగా ఉంది, ఆయన బలము నీకు తోడుగా ఉంది. నువ్వు ఆయన్ని ఆశ్రయించిన వ్యక్తివి, ఆయన పైన ఆధారపడుతున్న వ్యక్తివి, ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డవు. మరి నిన్ను దాటుకొని రావాలి అంటే ముందు ఆయన హస్తాన్ని దాటుకొని రావాలి. ఆయన హస్తము బలమైనది. ఆయన హస్తము ఆకాశము నుండి ఆయన చెయ్యి చాపితేనంట ఇక్కడ భూమి అందుతుందంట. అంత పెద్దగల హస్తము. ఆయన హస్తము కురచ కాలేదు. నీకు సహాయము చేయడానికి ఆయన హస్తము ఎప్పుడు కూడా కురచ కాదు. దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన హస్తపు చాటున, ఆయన బలమైన హస్తము చాటున నువ్వు దాగి ఉండు. దేవుని యొక్క మేలులు, ఆయన యొక్క అద్భుత కార్యములు నీవు చూడగలుగుతావు. నీ శత్రువులు ఆయన శత్రువులే. నీకు ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయదు. అపవాది క్రియలను కూడా దేవుడు లయపరుస్తాడని ఈరోజు నువ్వు దేని గురించి కూడా చింతించొద్దు అని దేవాతి దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన పగగా చేసుకుంటాడు. నీ యొక్క శత్రువులు
ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా శత్రువులే అని నువ్వు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా జీవించు. మరి దావీదు భక్తుడి మీదికి ఎవరొచ్చారు? ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు వచ్చాడు కదండి. మరి గొలియాతు చాలా ఎత్తుంటాడు, ఆ దావీదు చాలా పొట్టిగా ఉంటాడు. అయినప్పటికీ అంత చిన్నవాడైనటువంటి దావీదు మరి అంత పెద్ద గొలియాతుని ఎదుర్కొన్నాడంటే దేవుని యొక్క బలమైన హస్తము దావీదుకు తోడుగా ఉంది కాబట్టే మరి ఆ యొక్క ఫిలిస్తీన్ని జయించగలిగాడు కదా. మరి దేవుని హస్తము నీకు కూడా తోడుగా ఉంది. ఎంత పెద్ద శత్రువైనటువంటి సమస్య అయినా, ఎంత పెద్ద అనారోగ్యమైన, పెద్ద అప్పుల భారాలైనా, ఇంకా ఎలాంటి నిందలు నీ పైకి వస్తున్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ శత్రువుని దేవుడు లయపరుస్తానంటున్నాడు. నీ శత్రువుని దేవుని యొక్క పాదముల క్రింద అనగదొక్కుతానంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన యొక్క మేలులను పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవును ప్రభువా, నీ యొక్క హస్తము శత్రువులను చిక్కించుకుంటుంది అంటున్నారయ్యా. అవును ప్రభా, నీ హస్తము మాకు తోడుగా ఉంచినందుకు వందనాలయ్యా. నీ హస్తపు నీడలో మమ్మల్ని దాచి ఉంచుతున్నందుకు వందనాలు. ఎలాంటి సమస్య, ఎలాంటి శోధన, ఎలాంటి ఉపద్రవం మా మీదికి రాకుండా ముందుగా తండ్రి మీ యొక్క హస్తమును మాకు ముందుగా ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ హస్తపు చాటులో మమ్మల్ని దాచి ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి అపవాది క్రియను లయపరచండి. ప్రతి ఒక్క శత్రువు పన్నాగాలను యేసు నామములో లయపరచండి అయ్యా. బిడ్డలకు ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. వారికి ఉన్న అప్పుల భారాల నుండి విడుదల దయచండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించే మనస్సును వారికి దయచండి. అద్భుతాలను బిడ్డల పట్ల జరిగించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలున్నారు, ఆ యొక్క అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ దయగల హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండండి అయా. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. మీ యొక్క మెండైన కాపుదల ప్రతి బిడ్డతో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ మా దేశాన్ని, అధికారులందరినీ కూడా మీరు దీవించి మీ యొక్క జ్ఞానము చొప్పున వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.